నో హెల్మెట్ నో పెట్రోల్ విధానానికి ఎస్పీ సుబ్బారాయుడు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి అలిపిరి దగ్గర తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సిబ్బంది మొత్తం హెల్మెట్ ధరించి తిరుమలకు వెళ్లే ద్విచక్ర వాహనదారులను అప్రమత్తం చేయడమే కాక హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచిస్తున్న ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. ద్విచక్ర వాహనాలను కూడా అలర్ట్ చేస్తూ ఇప్పటికీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ఒక ప్రధాన ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వాళ్ళకి సంబంధించి కూడా ఏ పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ పట్టొద్దనే ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున దీనికి భారీ ఎత్తున కూడా బైక్ ర్యాలీ నిర్వహించి కూడా ఎక్కడ కూడా హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ కట్టకూడదని కూడా ఒక నినాదాన్ని తీసుకొని వచ్చిన పరిస్థితి. దీనికి చూసుకుంటే కూడా 45% వరకు కూడా ఈ ద్విచక్ర వాహనాలు హెల్మెట్లు ధరించకపోవడంతోనే ప్రమాదాలు కూడా సంభవిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి చూసుకుంటే ఈ రోజు కూడా ఆ విధానాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మనం అలిపిరి ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ నేతృత్వంలో కూడా ఎవరైతే ద్విచక్ర వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ నిలబెట్టి వాళ్ళకి సంబంధించి హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ హరిప్రసాద్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పటికే సంబంధించి చూసుకుంటే ఇప్పుడు గత 4 రోజులుగా కూడా మీరు ఒక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. తిరుమలకి హెల్మెట్లు ధరించాలా ఖచ్చితంగా అని కూడా ఒక ప్రధాన నినాదాన్ని తీసుకొచ్చారు. నిన్నటి రోజున కూడా తిరుమలలో కూడా ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళకి పెట్రోల్ కూడా పట్టకూడదని ఒక నిదానాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు ఈ అలిపిరి ప్రాంతంలో ఏం చేస్తున్నారు? సో మా తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుంచి హెల్మెట్ ఘాట్ రోడ్ లో ఎప్పటి నుంచో కంపల్సరీ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది అవగాహన లేకుండా హెల్మెట్ లేకుండా తిరుమలకు వస్తున్నారు. సో దీంతో ఘాట్ రోడ్లు కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి కంపల్సరీ హెల్మెట్ రెండు ఘాట్ రోడ్లలో హెల్మెట్ కంపల్సరీ చేస్తూ ఈరోజు భారీ ఎత్తున ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. మన అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి, మీరు మీ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పి హెల్మెట్ పెట్టిస్తూ పంపిస్తున్నాం బైక్. అంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నిన్నటి రోజున చెప్పినటువంటి పరిస్థితి, మొన్నటి రోజున చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చాలా మంది వాహనదారులు ఇప్పటికీ హెల్మెట్ ధరించకుండా ఈ ప్రాంతంలో వస్తున్నారు. వీళ్ళపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? రావాలి, వాళ్ళకు సొంతంగా అవేర్నెస్ రావాలి. వాళ్ళకు అరే నా ప్రాణాలు, నా ఫ్యామిలీ నేను సేఫ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఘాట్లో హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళకి సొంతంగా రావాలా. అదే విధంగా మేము కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. సో ఎవరైతే పెట్టుకోకుండా వస్తున్నారో చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం వాళ్ళపై. ఓకే, ఇది మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఇక్కడ కూడా ఇప్పుడు తిరుమల ట్రాఫిక్ సిఐ గారి హరిప్రసాద్ నేతృత్వంలో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ఇక్కడ వచ్చేటటువంటి వాహన ద్వారాలకి నమస్కారం చేసి మరి వాళ్ళకి హెల్మెట్ ప్రయాణం చేయాలని కూడా ఎక్కువ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని స్వీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనాన్ని తిరుమలకి నడపాలి. అదేవిధంగా దూర ప్రాంతాలు చేరుకోవాలంటే కూడా ఖచ్చితంగా హెల్మెట్ ముఖ్యమని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ ప్రధానంగా కోరుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ప్రయాణించాలని కూడా పరిస్థితి. కన్నయ్యతో సెల్వం, తిరుమల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.